ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. హాయ్ గేమర్స్. సో మనకైతే కొత్త అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్లో అయితే మనకి యూఎఫ్ఓ కానీ అంటే ఇప్పుడు మనం ఏలియన్ మోడ్ ఇస్తున్నారు. ఏలియన్ మోడ్లో యూఎఫ్ఓ ఏలియన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఏలియన్స్ కానీ ఇంకా ఎన్సిపిస్ డ్యాన్స్ వేస్తారంట, అది కూడా ఇస్తారంట. ఈ అప్డేట్స్ అన్నీ అయితే నెక్స్ట్ అప్డేట్లో వస్తున్నాయి. ఈ అప్డేట్స్ అన్నీ అయితే కూడా గేమ్లోనే అయితే వస్తున్నాయి. సో మనమైతే ఇంకో గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను. ఈ గేమ్ అప్డేట్ రేపు వస్తుంది. సో రీసెంట్గా మనకి ప్లగిన్ యాప్ అప్డేట్ వచ్చింది. దాన్ని మీకు చూపించడానికి సెలెక్ట్ చేసి ప్లగిన్ యాప్లోకి వెళ్ళి సో ఇక్కడైతే నేను పేస్ట్ కూడా నొక్కేసా. ఇంకా లోడ్ అవుతుంది, ప్లీజ్ వెయిట్ పడింది. సో ఇంకా అవ్వట్లేదు. సో ఇప్పుడైతే చూద్దాం. ఇంకా అవ్వలేదు, పర్వాలేదు గాయస్. నేనైతే నెట్ కూడా ఆన్లో పెట్టి నెట్ ఆన్లో రాకపోతే అయితే ఎర్రర్ పడిపోద్ది. సో మనకి ఇప్పుడు ఫైల్ లోడెడ్ పడిపోయింది కాబట్టి గేమ్ అయితే ఒకసారి ఎగ్జిట్ చేద్దాం. ఎగ్జిట్ చేశాక మళ్ళీ అక్కడ సిటీ V1 అన్నాం కదా, అంటే ఫ్యూచర్లో ఇంకా వచ్చాము. సో మనం అయితే సిటీలోకి వచ్చాము. అసలు ట్రాఫిక్ మ్యాటర్ ఏంటంటే ట్రాఫిక్ కానీ కొంచెం మంది ఎన్సిపిస్ని కానీ వీళ్ళందరినీ అయితే గేమ్లో అయితే యాడ్ చేశారు. సో మనం అయితే చూద్దాం. సో ఈ అప్డేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. సో నేను వీడియోస్ అప్లోడ్ చేసి 2 వీక్స్ అయితే అయిపోతుంది. నో రెస్పాన్స్. పక్క అప్డేట్ వస్తున్నా కూడా అయితే నేనైతే రెస్పాండ్ అవ్వట్లా. అంటే నేనైతే పెద్దగా తీసుకోవాలా బికాజ్ ఆఫ్ సమ్ ఇష్యూస్. సో ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయిందండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ అన్ని వెహికల్స్ కానీ ట్రాఫిక్ కానీ వస్తుంది. నాకు తెలిసి అప్డేట్ డేట్ చెప్పానో లేదో తెలీదు. సో ఇంకోసారి చెప్తున్నా, Feb 10 అంటే రేపే అప్డేట్. సో మనమైతే ఈగర్లీ వెయిటింగ్. సో బిగ్ అప్డేట్ని అదే చేస్తే మల్టీప్లేయర్ మోడ్ కూడా ఇస్తే మనమైతే రేసెస్ కానీ అన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు కొన్ని గ్లిచెస్ అయితే ట్రై చేద్దాం. ఒక 3 to 4 సూపర్ మ్యాన్ గ్లిచ్ వచ్చేసి రేపు ట్రై చేద్దాం. ఓకే, రేపు కానీ అంటే నెక్స్ట్ వీడియోలో, రేపు అంటే రేపు కదా ఎల్లుండి వస్తుంది అనుకోండి. వీడియో ఎల్లుండి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం లేదంటే తెలుసు కదా క్రాష్ అయిపోతే ఇన్ఫినిటీ హెల్త్ అయితే ఆన్లో పెట్టుకోవాలి. ఏ గ్లిచ్ చేసినా కూడా కదా 9129 సో చీట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అయితే హార్స్ తీసుకోవాలి. హార్స్ మాత్రం పక్క 200 చీట్ కోడ్ వచ్చేసి హార్స్ చీట్ కోడ్. సో అదే పొజిషన్లో అయితే మనం అయితే థ్రోన్ బైక్ అయితే స్పాన్ చేసాను. సో ఇప్పుడు 2 కలిపి సింబల్ వస్తుంది కదా, ఎక్కేసేయండి. సో మనోడు బండి ఎక్కుతాడు, తర్వాత భూమిలోకి వెళ్ళిపోతాడు. సో మ్యాజిక్ లాగా మన ఇన్విజిబుల్గా అయితే బండి దాని అంతటా అదే అయితే వెళ్ళిపోద్ది. సో ఇలా వెళ్ళిపోద్ది. మనోడు మాత్రం గుర్రం దగ్గర ఉన్నట్టే చూపిస్తుంది కెమెరా యాంగిల్స్. నేను కెమెరా యాంగిల్స్ చూపించడం మర్చిపోయాను. సో పర్వాలేదండి, అంటే రికార్డ్ చేసేటప్పుడు మర్చిపోయాను. సో ఒకవేళ మనకి ఏదైనా బండి గుద్దుకున్నా లేదంటే మనం ఇది ఓపెన్ చేసినాం, మనోడైతే భూమిలోకి వెళ్ళిపోతాడు. సో ఇలా గేమ్ అయితే క్విట్ అయిపోద్ది. సో మనమైతే ఇప్పుడు ఇంకో చీట్ కోడ్ చూద్దాం. సో 6000 మళ్ళీ థ్రోన్ బైక్ అయితే తీసుకున్నా. మీకు నచ్చిన బైక్ తీసుకోండి. దానికన్నా వదిలేండి 400 ZX-10R అయితే తీసుకున్నాను. సో నేను ఇన్ఫినిటీ హెల్త్ కూడా ఆన్ చేసుకున్నాను. మళ్ళీ గేమ్ అయితే మనం మళ్ళీ రీస్టార్ట్ చేసాం కదా. సో దగ్గరికి వచ్చేసి 1120 స్కైఫాల్ చీట్ కోడ్ కదా, అదే ఓకే. సో ఇప్పుడు గాయస్ నేను మర్చిపోయాను, బండి ఎక్కాలి అక్కడ మర్చిపోయాను. సో అంటే ఈసారి ట్రై చేద్దాంలేండి. మనం ఇక్కడ పడితే బండి అక్కడ పడింది, మరి మామూలుగా ఉంటుంది మన వాళ్ళతోనే మరి పవరు. సో ఓకే 1120
సో ఇప్పుడైతే మనోడైతే పడతాడు బండి మీద. ఏ ఎక్కడ పడుతున్నావు గాయస్? ఏదో జరిగింది. ఒకసారి నాకు కిందకి వెళ్ళి అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో గాయస్ ఒక గ్లిచ్ అనుకోండి, ఇంకో గ్లిచ్ ఏదో గోస్ట్ గ్లిచ్లో ఉంది. చూసారా కారులోకి వెళ్ళిపోతున్నాం. సో మనమైతే దూకేద్దాం. దూకేరా, నీకేముంది, ఇన్ఫినిటీ హెల్త్ కదా, దూకే. సో మనమైతే ఒకసారి ZX-10R బైక్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. తర్వాత NCP's కార్స్లో కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇది ఎలా ఉంటుందో గైస్. మనం చచ్చిపోయాడా ఏంటి? అన్ని కారుల్లోకి ఈజీగా దూరేస్తున్నాడు. వామరే, అసలు డ్రోన్ మోడ్ కన్నా చాలా క్లియర్గా కనబడుతుంది. అసలు మనం చూసుకోవచ్చు ఇక్కడ. వావ్, అసలు ఏమన్నా గ్లిచ్ గాయస్, ఇది ఓపీ గ్లిచ్. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలు గ్లిచ్ ఉందని కూడా అయితే నాకైతే తెలియదు అబ్బా. ఇప్పుడే చూస్తున్నా, అసలు నాకు కూడా తెలియదు మొన్నటి వరకు గ్లిచ్ ఏంటి అలాగని. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం. సో మనమైతే ఒకసారి NCP's కార్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఈ గ్లిచ్ ఎలా వర్క్ అయిందో కూడా నాకు అర్థం కావట్లా. సో NCP's కార్ అయితే వచ్చేసింది. సో వెళ్దాం. మనం లోపలికి వెళ్ళట్లా, మనం కెమెరా యాంగిల్స్ క్యాప్చర్ చేయలేం గైస్ కార్లోది. సో బ్యాడ్ లక్, పర్వాలేదులేండి, మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో ఇది గాయస్ ఈ గ్లిచ్. అసలు ఈ గ్లిచ్ ఎలా అయిందో కూడా నాకు తెలియట్లా. సో మనం ఇంకోసారి ట్రై చేద్దాం. ఆ గ్లిచ్ అంటే ఇప్పుడు చేసింది కాదు, మనం చేయాలనుకున్నది. సో దానికైతే డ్రోన్ బైక్ తీసుకున్నాను. సో మనమైతే ఒకసారి చూసుకున్నాం. నాకండి ఎక్కడ వద్దు, ఈసారి ఓల్డ్ హౌస్కి వెళ్ళిపోదాం. నాకు ఎందుకు ఓల్డ్ హౌస్కి వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఓకే, ఓల్డ్ హౌస్కి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అస్సలు లేట్ అయితే వద్దు మనకి. సో మనమైతే స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. అసలు మనకి తగ్గేదేలే, అసలు వెళ్ళిపోవడమే స్పీడ్గా. సో గైస్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ చిన్న ఒక్క హెల్ప్ అయితే చెయ్యండి నాకు. ఈ ఒక్క వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లా అయితే 24 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. సో చేసుకోండి. సో మనమైతే ఒకసారి ఇప్పుడైతే గ్లిచ్ అయితే ట్రై చేద్దాం. సో 11-0 ఇప్పుడు వెంటనే ఫాస్ట్గా బైక్ ఎక్కేసండి అంతే. ఓకే, ఇప్పుడు గ్లిచ్ వర్క్ అయింది. అసలు మనం చూసుకోవచ్చు మనోడైతే ఎలా వెళ్ళిపోతున్నాడు. ఇది మన మాట పంటరు. మళ్ళీ మనం గేమింగ్ క్విట్ అసలు ఈ గ్లిచ్కి యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోవచ్చు. సో ఇలాగా అన్నమాట. సో ఓకే, ఇది మ్యాటర్. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఆఫ్కోర్స్ మనం ఇప్పుడు ఒకసారి గైస్, నేను ఇందాక మనకు ఆ గోస్ట్ గ్లిచ్ వచ్చింది కదా, దాన్ని ట్రై చేయడానికి చూద్దాం ఒకసారి. సో దానికి మనం అయితే బండిని అయితే పడేసాం. ఓకే, ఇప్పుడు బండి సింబల్ వచ్చిందా? ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా చేస్తున్నా. 11-0. సో చీట్ కూడా వచ్చేసాక బండి అయితే పడతాం. నాకు తెలిసి ఆపోజిట్లో పడాలనుకుంటా. ఎస్. సో గైస్, నాకు తెలిసి ఈ గ్లిచ్ ద్వారానైనా మనం అపార్ట్మెంట్లోకి వెళ్ళేది. మనం అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి గ్లిచ్ తీసారనుకున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ గ్లిచ్. అంటే మనం లోపలికి వెళ్ళొచ్చు లేదు చూద్దాం. ఈ అపార్ట్మెంట్ వద్దు, ఆ అపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. ఏదైనా బండి వేసుకుని వెళ్దాం ఉన్నా కూడా లేదు మనకి, అంటే బండి ఎక్కలేము కదా. సో ఓకే, ఒక్కసారి మనం అయితే వెళ్ళి చూద్దాం. సో గాయస్, మనకి సబ్స్క్రైబర్స్ ఛాలెంజెస్ అయితే ఇచ్చారు, అంటే కామెంట్స్ చేశారు. వాళ్ళ కామెంట్స్లో స్టీల్ లింక్ అని ఏమన్నా ఇచ్చారు. సో కొత్త సబ్స్క్రైబర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరన్నా సరే మీరు కూడా కామెంట్ చేయండి. అంటే మీ బైక్ ఏదన్నా స్టీల్ చేయాలన్నా, సో ప్లేస్, లొకేషన్, సెక్యూరిటీ మొత్తం అంతా కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ లాంగ్ వీడియోలో కానీ షార్ట్స్లో కానీ, వద్దులండి లాంగ్ వీడియోలోనే చేస్తాను. సో గ్లిచ్ అయితే వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. అపార్ట్మెంట్లోకి అయితే మనం వెళ్ళలేదు.
సో బాగానే వర్క్ అవుతుంది. సో ఒకసారి మనం అపార్ట్మెంట్లోకి కూడా వెళ్ళి చూద్దాం. అంటే నాకు కాస్త డౌట్ అయితే కొడుతుంది. సో అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఓకే బుర్ర తప్ప ఏం వెళ్ళట్లేదు మనోడికి. సో మనం ఏం చేయలేం గైస్, ఇంతే. సో చెప్పా కదా, సబ్స్క్రైబర్స్ మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా అవి అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే రేపు అప్డేట్ వస్తుంది రేపటి వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.